చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, మంచిదే. వివాదం చేస్తున్నాం, మంచిదే. కానీ దానికి తగ్గ ఫలితం మనం చూడాలంటే ఎదురు చూడాలి. తొలకరి వర్షం కడవరి వర్షం కొరకు ఎదురు చూసిన రీతిగా రైతు ఎలాగైతే ఎదురు చూసి ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఎంతవరకు చెప్పండి? కార్యం జరిగింది. పాడబడుతుందా? ప్రాణం పోయేంత వరకు పడండి, అందరికి వచ్చు కదా. అమ్మో, అంతవరకు చూస్తే నేను ఎప్పుడు చూస్తాను మీరు అంతే కదా అనుకోలేదు. అంతేగా మనం ప్రాణం పోయేంత వరకు మనం ఎదురు చూడాలి, అంటే కనిపెట్టుకోవాలి. మన జీవితంలో అప్పటి వరకు వచ్చాడు దేవుడు, ఎప్పుడో చేస్తాడు. దాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను అంటాడు. ఆయన అవునా? ఆమెను అనేస్తాడు. ఒక్కోసారి ఆమెను అంటూ ఆలస్యం అవుతుంది. రాజు ఆజ్ఞయాలి, కానీ ఆజ్ఞ ఇస్తే ఏదైనా జరగదా? మరి రాజు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇవ్వాలంటే కొంత టైం ఉంటుంది, అవునా? ప్రతిదానికి సమయం కాదు. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. ఆ సమయం కోసం ఎదురు చూడాలంటే, ఆ సమయం కొరకు ఎదురు చూడాలంటే మన వివాదమును దేవునిలో మనం తీర్చుకునేవారు ఉండాలి. ఈ వివాదమును తీర్చుకునేవారు ఉండాలంటే నెంబర్ 1, ఒక ఆమె వివాదం చేసింది, ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది, కన్నీరు గార్చింది. ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ప్రభువుని స్తుతిస్తుంది. యెహోవా వంటి దేవుడు లేడు. నెంబర్ 1. రెండవది, ఆయన వంటి మరొకరు లేడు. మూడవది కూడా అక్కడ చదవండి. ఆమె 4-5 మాటలు చక్కని మాటలు అక్కడ తెలియజేసింది. చదవండి 4వ మాట కూడా సమూయేలు గ్రంథంలోనే. ఇంకా ఆశ్రయ దొరక ఇంకొకటి లేదు. ఏం లేదంట. 4వది చదవండి, ఎక్కడే ఉంది. ఏమంటంట? అనంత జ్ఞానం. అంటే ఏంటి? అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఎన్ని కార్యాలు చెప్తారా? మనం అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరు హల్లు చెప్పండి ఒకసారి. ఎంతగా మనం కనపరుస్తామో, అవునా? అది ఎంతగా ప్రార్థన చేస్తామో, ఎంతగా మనం కనపరుస్తామో అంత దీవెన. మనం చేసిన కొలది, పని చేసిన కొలది జీతం దొరుకుతుంది. కష్టం చేసిన కొలది, అంటే ప్రార్థన చేసిన కొలది కూడా ఆశీర్వాదం వస్తుంది, అవునా? ప్రార్థన చేసిన కొలది కూడా ఆశీర్వాదం పెరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే అది